శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 8 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, ఆపోజిట్ శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 9 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శుభం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 12 సోమవారం. ఉదయం 10 గంటల నుండి. స్థలం పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్, కైకొండాయిగూడెం స్టేజీ, ఇల్లందు రోడ్, ఖమ్మం. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 13 మంగళవారం. ఉదయం 10 గంటల నుంచి. స్థలం శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మరలా చెప్తా ఉన్నాను, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. ఉన్నావా ప్రభువా, నిజంగా నాతో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. నాతో ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు? నేను ప్రార్థన చేయటం చూడలేదా? నేను అంత పాపాత్మురాలనా? లేకపోతే నేను పాపం చేశానా? నా భర్త పాపం చేశాడా? లేకపోతే నా తల్లిదండ్రులు పాపం చేశారా? ఎందుకు మా ప్రార్థనలకు ఏది జవాబు రావట్లేదు? ఎంత గోజాడుతున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, నాకంటూ నా జీవితంలో ఏది నేను చూడలేకపోతున్నానో అని బాధపడుతున్నావు కదా. నీవు అనుకున్న మాటలన్నీ దేవుడు ఆలకించాడు. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఆయన దయచేయ రక్షణను నువ్వు చూస్తున్నావు. భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? ఎలా తీరుతాయి అప్పులు? ఎలాగ ఈ అప్పుల బాధల నుంచి బయటకు వస్తాను? ఎలాగా పెళ్లి చేస్తాను? ఎలా ఇల్లు కడతాను? ఎలా బ్రతుకుతాం? నేను నిజంగా ఈ రోగంతో బ్రతుకుతానా? చనిపోతానేమో, నేను ఏమైపోతానో అనే రీతిగా నీ మనసు అంతా కూడా గలిబిలైపోతూ ఉంది కదా. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జడియకుడి, భయపడకుడి. యెహోవా మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూస్తారు. ఏ విషయంలో భయము, ఆందోళనతో ఉన్నావో అందులో నుండి దేవుడు నేను రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఈ మాటలు వినేటప్పుడు కూడా ఎందుకు బాధపడుతూ ఉన్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట సత్యమైనది. ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు. నీ యొక్క గొంతులో నుండి, ఆ సమస్యల్లో నుండి, ఆ బాధల్లో నుండి పైకి దేవుడు లేవనెత్తుతున్నాడు. దేవుడు ఎలాగ దయచేస్తున్నాడో, ఎలా సేవ్ చేస్తున్నాడో, ఎలాగ నిన్ను రక్షిస్తున్నాడో, నీకు ప్రాణానికి నెమ్మది ఎలాగిస్తున్నాడో నువ్వు చూసి ఆనందించి దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. నీవే మహాజన సమూహంలో నిలబడి దేవుడు నన్ను రక్షించాడు, ఆయన దయచేసి రక్షణ నేను చూశాను, ఆయన నన్ను ఆశీర్వదించాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. గొప్ప స్వస్థతతో కూడిన ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఆత్మనికి తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. కలవరంగా ఉన్నారా? మనసు నెమ్మది లేదా? ఏదో ఒక శోధన నిన్ను కుదిపేస్తూ ఉందా? ఈ శోధన ఎలా పోతుంది, ఎవరి వల్ల పోతుందని అనుకుంటారా? ఈరోజు దేవుడికి మాటిస్తున్నాడు. శోధన శాశ్వతంగా ఆయన పోగొడుతూ ఉన్నాడు. యేసుకి సమస్తము సాధ్యమే. మీరు ఎటు చూడని అవసరం లేదు, ఎవరి వైపు చూడని అవసరం లేదు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నప్పుడు, దేవుడు ఒక ఏదేను తోటను ఏర్పాటు చేశాడు. ఏదేను తోట గురించి ఈ నెలలో చాలా చోట్ల మనం వర్తమానాలు ధ్యానం చేసుకున్నాం.
ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం ఒకరు గట్టిగా చదవండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. ఆమేన్. యెహోవా దేవుడు ఏదెను అనే ప్రాంతంలో ఒక తోటను దేవుడు వేశాడు, తోటను నిర్మించాడు. మొట్టమొదటిగా ఆదాము అనే మనుషుని దేవుడు చేసి ఆ తోటలో దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి తన ఎముకలలో ఒక ఎముకను తీసి, పక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. ఈ ఆమెకు అవ్వ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఇలాగా ఆదాము అవ్వ కూడా ఆ తోటలో ఉన్నారు. ఆ తోటలో చూపునకు రమ్యమైనవి చెట్లు దేవుడు మొలిపించాడు. రెండవది ఆహారమునకు మంచిదియునైన చెట్లు మొలిపించాడు. మూడవది జీవవృక్షము తోట మధ్యన నిలిపి ఉన్నది. తర్వాత మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును దేవుడు మొలిపించాడు. అంటే తోటలో చూపునకు రమ్యమైనది. ఈ విషయాలు నేను చాలా ఎపిసోడ్ల కింద మాట్లాడటం జరిగింది, బాగా గమనించండి. మరొకసారి మీకు కొన్ని మాటలు చెప్పి నేను వాక్యము ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. అంటే మన మూల వాక్యం ఏంటంటే ఈ నెలలో యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనంలో ఏమన్నాడంటే, అరణ్యమును ఏదెను తోటగా చేయుచున్నాను, ఎడారి భూములు యెహోవా తోటాగును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అరణ్య బ్రతుకు, రోదన, ఎడారి బ్రతుకు, జీవితంలో అన్నీ కోల్పోయి ఆధారం లేని స్థితి, ఎడారి అరణ్యము కష్టాలకి, శోధనలకు, కృంగుపాటుకి సూచన. అలాంటి బ్రతుకుని దేవుడిచ్చిన వాగ్దానము ఈ నెలలో మనందరికీ దేవుడు ప్రకటన చేసిన వాగ్దానం ఏంటంటే, అరణ్యమును ఏదెను తోటగా చేయుచున్నానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దుఃఖాన్ని ఫలభరితముగా మార్చబోతున్నానని మాట ఇచ్చాడు. ఏంటి ఏదెను తోట? ఏదెను తోట ఎలాగుంటుంది, ఎందుకు ఏదెను తోట అన్నాడు అని అనుకుంటాం. అయితే అందులో చూపునకు రమ్యమైన చెట్లు మొలిపించాడు. అంటే ఆ తోటలో దేవుడు రమ్యమైన చెట్లను అనుగ్రహించాడు. చూడముచ్చటగా ఉండేటువంటి చెట్లను దేవుడు నిర్మించాడు. చెట్టు అనేది మనిషికి సూచనగా కనబడుతూ ఉంది. బాగా గమనించండి. దేవుడు ఏర్పాటు చేసిన తోటలో చూపునకు రమ్యమైనది అంటే నీ జీవితాన్ని, అరణ్య బ్రతుకుగా ఉన్న నీ బ్రతుకుని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందరూ నిన్ను చిన్న చూపు చూశారు కదా, నీ రక్త సంబంధుల మధ్య, అన్నదమ్ముల మధ్య నిన్ను ఎవరూ రమ్యముగా చూడలేదు. నీ బ్రతుకుని రమ్యమైన బ్రతుకుగా చేయుచున్నాను. నీ ప్రజలందరూ, నీ యొక్క రక్త సంబంధాలందరూ నిన్ను చూసినప్పుడు, నీవు, నీ భర్త, నీ బిడ్డలు స్థిరపడిన ఆశీర్వదించబడిన స్థితిని చూచినప్పుడు వారికి చూపునకు రమ్యమైనటువంటి స్థితిగా దేవుడు నిన్ను మార్చనై ఉన్నాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. ఇంతవరకు గృహం లేదేమో, ఇల్లు లేదేమో, ఏది లేదని ఏడుస్తున్నావు కదా, నా దరిద్ర బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. దేవుని వైపు చూసావు కనుక దేవుడు ఈ దినము నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, అరణ్యమును ఏదేనుగా చేయుచున్నానన్నాడు. ఆ ఏదేనులో చూపునకు రమ్యమైన బ్రతుకుగా నీ బిడ్డల్ని నిన్ను మార్చుతా ఉన్నాడు. ఎందుకు ఆస్వాదించబడ్డారమ్మా, వీళ్ళు ఎలా పైకి వచ్చేసారమ్మా అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటారు, వీరింట్లో యేసయ్య ఉన్నాడంట అని. ఆమేన్, హల్లెలూయా. ఎన్నాళ్ళు ఏడుస్తావు, ఎన్నాళ్ళు ఏడిపిస్తాడు నిన్ను, ఎంతకాలం బాధపడతావు, జీవితాంతం బాధపడతావా? అయిపోయింది బాధ, శ్రమ, దుఃఖము యేసు నామములో కొట్టివేయబడును గాక. మీరు విశ్వసిస్తే, మీరు యథార్థతను కొనసాగిస్తే ఈ దినము నుండి ఏదెను తోటలో అద్భుతాలు మీరు చూడబోతా ఉన్నారు. రెండవది ఆహారమునకు మంచిదియునైన చెట్లు అంటే జీవనోపాధి. ఏంటది? మంచి ఉద్యోగం, మంచి వ్యాపారము, బ్రతుకు తెరువు, ఏది చేసినా
ఫలించట్లేదు, శని పట్టుకుందని ఏడుస్తున్నావు కదా. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఆహారం ఒక మంచి చెట్లు అంటే మంచి ఉద్యోగము, వ్యాపారము, అభివృద్ధి, జీవనోపాధిని దేవుడు నీ పట్ల ద్వారము తెరుస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా పైకి చప్పటి ప్రభువుని స్తుతించండి. నాకు సరిపోవట్లేదు, ఈ ఉద్యోగం సరిపోవట్లేదు, ఈ జీతం సరిపోవట్లేదు, ఈ వ్యవసాయం ఏం కెట్టట్లేదని ఏడుస్తున్నావా? ఈ చెరువుల వల్ల ఏం లాభం లేదు, ఈ వ్యాపారంలో లాభం లేదని అనుకుంటున్నావు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు. దేవుడు ఈ నెలలోనే నీ మార్గాలు సరళము చేస్తూ ఉన్నాడు, ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. మూడవది, జీవవృక్షము తోట మధ్య ఉంది. అంటే యేసుక్రీస్తే జీవవృక్షము. నీ తోటలో, నీ ఇంటిలో యేసుక్రీస్తు నివసిస్తూ ఉన్నాడు. తర్వాత మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము మొలిపించటం అంటే బుద్ధి, జ్ఞానము దేవుడిచ్చేటువంటి దానములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అప్పుల పాలైపోతారు? ఎందుకు కుటుంబాలు నాశనం అయిపోతాయి? సరైన సమయంలో సరైన డిసిషన్స్ తీసుకోకపోవటం వల్ల, తెలివి లేని నిర్ణయాలు. అయ్యో పడిపోయావమ్మా, ఈ మనిషిని పెళ్లి చేసుకున్నావమ్మా, లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక వారిని పెళ్లి చేసుకోవటం. వారు మంచా చెడ్డ నీకు ఇవన్నీ తెలవాలంటే ఆత్మ నడిపింపు నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సమయాల్లో ఏ వ్యాపారం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేయకూడదో, ఇవన్నీ నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఎవడో ఒక మనుషుడు పెట్టినటువంటి ముహూర్తానికి నువ్వు పనులు ప్రారంభిస్తావు, అది నీకు జయము కాదు. దేవుడు నిన్ను నడిపించిన నడిపింపుతో నువ్వు పని ప్రారంభించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఆ ఏదెను తోటలో దేవుడు నిలబెట్టాడు. తర్వాత ఆ తోటను తడపటానికి, వాక్యంలోకి వెళ్దాం, తోటను తడపటానికి ఒక నదిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నది ఎక్కడి నుండో వచ్చే నది కాదు అది. ఆ నది ఎక్కడున్నది అన్నాడు? తోటలోనే నది ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎండిపోయిన నీ బ్రతుకు, అప్పులు పాలైపోయిన నీ బ్రతుకు, ఓటమి పాలైపోయాను, అన్నిట్లో ఓటమి పాలైపోయాను, నేను ఏది సాధించలేకపోయాను, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. నీ ఇంట్లోనే దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. ఆ ప్రవహించు నది, ఆ నది నిధిగా మారనై ఉంది. యేసే ధన నిధి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచో వస్తుందేమో అని అనుకుంటున్నాం. ఎవరో వచ్చి అప్పులు తీరుస్తారేమో, ఎవరో వచ్చి బిడ్డలకు సాయం చేస్తారేమో అని అనుకుంటున్నామేమో. నీ శ్రమ, నీ కష్టాన్ని దేవుడు దీవెనకరంగా మార్చనై ఉన్నాడు. క్రైస్తవుడు ఆశీర్వాదం ఎలా పొందుకుంటాడంటే, కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తుందట ఆశీర్వాదం. మా నాన్నగారు చెప్పారు, కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగెళ్తాయి? ఏమైనా సెలైన్ లాంటి పైపు ఇస్తాడేంటి దానికి? డొక్కను కాదని. కింద భూమిలో నుండి శ్రేష్టమైన నీరు పైకెళ్ళి, మోవులోకి వెళ్ళి, పొత్తులోకి వెళ్ళి, డొక్కలోకి వెళ్ళి, పీసును కాదని, చిప్పను కాదని, కుడకను కాదని లోపల ఉంటుంది శ్రేష్టమైన నీరు. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగెళ్ళియో ఏ మనుషుడు పట్టుకోలేడు దాన్ని. అలాగనే నువ్వు ఎలాగ ఆశీర్వదించబడ్డావు ఎవ్వడికి అర్థం కాదు, నీకే అర్థం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ నీకు తోడైండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తోటలో ఒక నదిని దేవుడు ఏర్పాటు చేశాడు. నీ బిడ్డల కష్టాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అది ఒక్క నది ఏమైందంటే తోటను తడుపుతుంది. అంటే తోటకి ఎప్పుడెప్పుడు కావాలో అన్ని నీళ్ళు. తోటకి నీరుంటేనే పుష్పిస్తుంది, కాయలు కాస్తుంది, గెలలు గెలలేస్తుంది. మనకి ఉండటం కాదు, ఉన్నదాన్ని ఫలభరితంగా దేవుడు మార్చాలంటే నెల నెల నీళ్లు నదిలో నుండి రావాలి, తడాలి. తోట తడిస్తేనే అభివృద్ధి వస్తుంది. తోట ఎందుకు తడుస్తుందంటే తోట మధ్య జీవవృక్షం ఉంది గనక, యేసు నీ ఇంట్లో ఉన్నాడు గనక ఆయన నీ ఇంటిని ధననిధిగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నది, వాక్యంలోకి వెళ్దాం, ప్రారంభించుకుందాం. ఈ నది తోటను తడిపిన తర్వాత బయటికి వెళ్తూ ఉంది. బయటికి వెళ్తూ 4 శాఖలుగా అయిపోయిందట. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. జెనసిస్ చాప్టర్ 2 verse 10.
మరి ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. నీ ఇంటిలో దేవుడిచ్చే ధననిధి నది 4 శాఖలుగా మారబోతా ఉంది. ఒకటి పాడి పంటల మీద వస్తుంది, ఒకటి వ్యవసాయం మీద వస్తుంది, ఒకటి ప్రభుత్వం ద్వారా వస్తుంది, ఒకటి నీ పితరుల స్వాస్థ్యము ద్వారా వస్తుంది. 4 శాఖలుగా మారబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభుత్వం నుంచి మాకేం వస్తుందని అనుకుంటున్నావా? మా పితరుల నుంచి మాకేం వస్తుందని అనుకుంటున్నావా? దేవుడు తగిన సమయంలో నీది నీకు ఇచ్చేస్తాడంతే. మన గుంటూరు ఒక ఆమె వచ్చింది, సాక్ష్యం ఇచ్చింది. చాలా దీనురాలు, గుంటూరు తైలాభిషేక ఆరాధనకు వచ్చింది. బాపట్ల నుంచి పని పాటలు చేసుకుంటూ ఉంది. ఆస్తి గల కుటుంబంలోనే పుట్టి, అయితే వారికి రావలసిన భూమి 6 ఎకరాల పొలము, 10 సెంట్లు భూమి వారి కుటుంబీకులే దాన్ని ఆక్రమించేసుకుని 50 సంవత్సరాలు అయిందట. ఎన్ని సంవత్సరాలు అయింది? 50 years అయింది. 50 సంవత్సరాల నుంచి 6 ఎకరాల పంట తినేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ రక్తం వాళ్ళు తాగేస్తున్నట్టే. ఈమె అత్తమామలకు చెప్పింది, ఏంటత్త మామయ్య మరి ఏంటి పరిస్థితి అంటే, ఈ అత్తమామలు పోరాడి 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 వాళ్ళు చచ్చిపోయారు. నా బ్రతుకున్న అత్తమామలే పోరాడితే రాలేదు, నాకేమొస్తుందని చెప్పి పోరాడటానికి కూడా బలం లేక వదిలేసింది. అయితే మొన్న తైలాభిషేక ఆరాధనలో దేవుడిచ్చిన వాగ్దానము, టీవీ పరిచర్యల ద్వారా ఇచ్చిన వాగ్దానము, నీ పితరుల స్వాస్థ్యము నీకు వస్తుందని దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆ వాగ్దానం పట్టుకుంది, తైలాభిషేక ఆరాధనకు వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేసి దీవెన ప్రకటించి పంపితే కరెక్ట్గా 2 రోజుల్లో 50 సంవత్సరాల నుంచి ఆక్రమించుకున్నవారు ఆ భూమిని కాగితాలు పట్టుకుని ఈ అమ్మాయి ఇంటికి వచ్చి మీ భూమి మీకు అప్పగించేస్తున్నామని అప్పగించారు. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఇది మామూలు కార్యమా? ఇది మామూలు సాక్ష్యమా? యేసు చేస్తేనే కానీ ఇది జరగదు. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యాన్ని చూడండి. అయ్యగారికి నా వందనాలు. మాది గుంటూరు, నా పేరు కుమారి అండి. మాకు ఇనకొండ దగ్గర మా పొలము స్థలము 10 సెంట్లు స్థలము 6 ఎకరాల పొలం ఉంటే మా మామయ్య మా ఆయన పుట్టక ముందు వచ్చారండి. 50 సంవత్సరాలు అయింది. విడిచిపెట్టేస్తే అక్కడ మా బంధువులు అందరూ ఉండి అది ఆక్రమించేసుకున్నారు మొత్తము. దాని గురించి మా అత్త మామ ఇని వదిలిపెట్టేసేసారు. వదిలిపెడితే ఇంకా మేము దాని గురించి ఇంకా వదిలేసాం. మన వల్ల కాదులే, చనిపోయారు. మా అత్త మామ కూడా చనిపోయారు. మన వల్ల కాదు అని అంటే అయ్యగారు నాతో మాట్లాడాడు. అయ్యగారు వాక్యం నేను రోజు నిరీక్షణ ఛానల్లో వింటాను. అయ్యగారు చెప్పాడు, బిడ్డ ఎందుకు బాధపడుతున్నా, వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చాడు. బిడ్డ నీ పితరుల భూమిని స్వాధీనం చేయబడుతున్నాడు దేవుడు అన్నాడు. అయ్యగారు వందనాలు అని చెప్పి నాతోనే నువ్వు మాట్లాడావయ్యా, నువ్వు స్వాధీనం చేస్తావయ్యా అని చెప్పి నేను ఆ వాగ్దానం రోజు ఎత్తిపెట్టి పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాట్లాడా, వెళ్ళి ఆ స్థలాలకు వెళ్ళండి బిడ్డ, నీ స్వాధీనం చేయబోతున్నాను అన్నాడు. 10 సెంట్లు స్థలం వచ్చింది, 6 ఎకరాల పొలం ఆక్రమించుకొని వాళ్ళే వచ్చి మాకు ఇచ్చారు. అందుబట్టి సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు తన దాసుని ద్వారా ఇస్సాక్ గారి ద్వారా ఏ వాగ్దానం అయితే వారి కుటుంబానికి ఇచ్చాడో, పితరుల ఆస్తి చూసారా, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మరి వెళ్ళిపోయిన ఆస్తిని తిరిగి మళ్ళీ దేవుడు దయ వల్ల ప్రార్థన ద్వారా దేవుడు వారికి తిరిగి అప్పగించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవరైనా మన ఇల్లైనా పొలమైనా ఒక 6-7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు వారి స్వాధీనంలో ఉంటే వారు మనకి ఇవ్వనంటే ఏమీ లేదు, ఇంకా అనుకోకుండా రైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ట్యాక్స్ వారు కడతా ఉంటాయి. అలాంటిది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 50 ఏ న్యాయశాఖ చేయలేని పని యేసు న్యాయశాఖ చేసింది. ఈ ప్రార్థనా శక్తికి ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారంటే, ఇది కనీవిని ఎరిగిన అద్భుతాలు జరిగేది యేసు ప్రభువారు మన ప్రార్థనా శక్తిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు, ప్రజలు సాక్ష్యాలు వింటూ ఉన్నారు. కొందరికి ఏమో అర్థం కావట్లేదు ఈ ప్రార్థనా శక్తి. ఈ మధ్య కొత్త వింత ఏంటంటే, ఈయన దగ్గర ఏవో మంత్రాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి అంటున్నారు. నా దగ్గర ఏముంటాయి? ఒక శక్తి మాత్రం ఉంది, అదే ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ఏ సమయంలో లేపితే ఆ సమయంలో లెగిస్తాను నేను. రాత్రి దేవుడు నన్ను కరెక్ట్గా ఆ 3 గంటల సమయంలో నన్ను లేపారు.
మోకరించమన్నారు, మోకరించి ప్రార్థన చేశాను. ఇక్కడ జరగబోయే పని అంతటి గురించి నాకు ఎప్పుడు నన్ను ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయాన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఈ మోకాళ్ళ దగ్గర ఒక కంతులు కూడా కట్టేసినాయి. ఏంటంటే ఈ సేవ మోకాళ్ళ అనుభవంతో కట్టుకొచ్చిన సేవ ఇది. ఆమేన్, హల్లెలూయా. ఆ గుంటూరులో దగ్గరికి వచ్చి ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ ఊరు పాస్టమ్మ గారు ఆ సంఘ బిడ్డలందరినీ తిట్టేస్తుందంట. ప్రార్థనా శక్తి అని వెళ్ళిపోతున్నారు, తైలాభిషేకం అని వెళ్ళిపోతున్నారు. అలా పాస్టర్ గారు అందరినీ కూడా అలా పోగొట్టేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు ఎక్కడికైనా వెళ్ళారంటే మాట మర్యాద తక్కదని చెప్పిందట. ఈ తైలాభిషేకానికి వచ్చిన ఆమె బాధపడిపోయిందట. అయ్యో మా ఇసాక్ పాస్టర్ గారిని తిట్టేస్తుంది ఈమె అని. ఆమె తిడితే దేవుడు ఊరుకుంటాడా? తిట్టిన 4 రోజులకి ఆదివారం ఆరాధన వచ్చింది. ఆదివారం ఆరాధన ప్రార్థనకి వెళ్తే ఆ పాస్టర్కి కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పడిపోయి బిగిసిపోయి మంచం మీద ఓహో అంటుందట. ఈ సువాసులందరూ వెళ్తే ఏమ్మా ఏంటంటే ఆమె అన్నదట. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది. పరం చెల్లూరుపేట మండలం, పల్నాడు జిల్లా. నా పేరు అంకాయమ్మ. నాకు 10 నెలల నుంచి 10 నెలల క్రితం ఆపరేషన్ కడుపులో నెలకు 2 సార్లు బ్లీడింగ్ అవుతుంది. బాగా నీరసపడిపోయాను. ఆ డాక్టరమ్మ గారు, నీకు ఆపరేషన్ కష్టం అమ్మ, జరగదన్నది. నేను అయ్యగారు ప్రార్థన విని స్వస్థపడి, అయ్యారు నువ్వే నాకు అండగా ఉండాలి, నాకు చాలా భయంగా ఉంది, ఈ ఆపరేషన్ జరిగితే బాగా సాక్ష్యం చెప్పుకుంటానన్నా. జరిగింది. టెన్షన్ లేకుండా, ఏ ఆలోచన పెట్టకుండా, నువ్వు ఏ బీపీ పెరగకుండా ఉంటే చేస్తావమ్మా, లేకపోతే చెయ్యమన్నారు. అయ్యగారు నాకు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుండగా ఆయన ఎదురుగానే నాకు ఉండి, నేనుండాగమ్మ నీకు నువ్వు ముందల బామ్మని నాకు అటు చెయ్యి, ఆయన వెనికిడితే ఉండట్టు నాకు ఆలాపనగా ఉంది. ఉంటే నాకు అసలు ఏం భయం లేదు. నేనే పోయి థియేటర్లోకి ఆపరేషన్ చేయించుకున్నాను. నా అంటే ఎవరు రాలేదు. దేవుని నామాన స్తోత్రాలు, నీ అందరు నాకు వందనాలు. మరో సాక్ష్యం 3 నెలల నుంచి నేను ఈ ప్రార్థనా శక్తి తైలానికి వస్తున్నా. ఈడప్పుడు మా ఊళ్ళో గ్రామంలో మా సన్నిధిలో పోతుంటే ఆ పాస్టర్మ్మ గారు అన్నది, ఊళ్ళ మీద పోతున్నారు, ఇక్కడికి రాకుండా, అక్కడ ఏది లేదు, అంత జనంలో ఏది జరగదు, డబ్బుల కోసమే వాళ్ళు ప్రార్థన చేసేది, ఇదంతా బెత్తరి తక్కర అన్నది అని పోయినారు అన్నది అని మమ్మల్ని ఏదో చిన్నచూపుగా చూసి చిన్నచూపుగా మాట్లాడింది ఆ పాస్టర్మ్మ గారు. పాస్టర్ గారు ఏంది డబ్బుల కోసం చేస్తున్నాడు అని అవమానపరిచింది ఇసాకయ్య పాస్టర్ గారిని. నేను ఆదివారం ప్రార్థనకు పోతే ఆమె కాళ్ళు చేతులు పట్టకపోయి, అమ్మ నా తప్పు క్షమించు, నిన్ను అన్నానని ఆ నోటితోనే చెప్పింది. ఇది ప్రార్థనా శక్తి కాదు, ఇది యేసయ్య రక్తం అని సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. చూసారా ఆమె సాక్షి విన్నారా? ఆ పాస్టమ్మ గారు అన్నారట, డబ్బు కోసం చేస్తున్నారు అని చెప్పారట. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి, దేవుడి చిత్తములో జరిగిస్తున్న పరిచర్య, వాగ్దానము చేసి ఇచ్చినటువంటి దేవుని సేవ. ఒక దేవుని సేవకురాలై ఉండే ఆమె ఈ పరిచర్య గురించి చులకనగా మాట్లాడింది. మళ్ళీ వారానికే ఆమె పడిపోయిందంట. ఇప్పుడు ఆమె తప్పు క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన చిత్తములో జరిగిస్తున్నాడు. ఇది ప్రార్థనా తైలం కాదు, యేసు రక్తంగా దేవుడు మార్చి జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఏ యొక్క ఆర్థిక స్థితిలో పడిపోయావో అక్కడి నుండి దేవుడు నీ స్థితిని లేవనెత్తుతాడు. 3వది, ఏదైనా పాపములు చేస్తుంటే పాప క్షమాపణ కూడా తైలాభిషేక ప్రార్థనలో కొట్టివేయబడుతుంది. యేసు నామములో నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా ఈ 3 పనులు జరుగుతాయి. దేవుడిని ఆశీర్వదించును గాక. నీవే ఒక నదిగా ఉండబోతున్నావు. ఎవరింటికి వెళ్ళి అప్పడగవలసిన పని లేదు, ఎవరు సహాయం చేస్తారని చూడవలసిన పని లేదు. ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చి సహాయం అడిగే రోజు వచ్చేసింది. అది ఈ నెలే దేవుడిని ఆశీర్వదించి ఉన్నాడు. ఈ నెలలోనే మిమ్మల్ని ఆస్తికర్తలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబెడదాం. నిలబడి మనం అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నిన్ను నా గుండె నిండా చేర్చుకుంటున్నానయ్యా. నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేస్తే క్షమించు బాబు.
నన్ను పరిశుద్ధపరచు బాబు అని ప్రార్థన చేయి. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను. నా ఇంటిలో ఒక నదిని ఏర్పాటు చేయబోతున్నావా? నా బిడ్డలను నువ్వు ఆశీర్వదించబోతున్నావా? ఎవరు నా బిడ్డకి దారి చూపిస్తారా? ఎవరు నా సమస్యలు తీరుస్తారా అని నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఈ సమయంలో నీ దాసుని ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు. నీవు నన్ను ఆశీర్వదించు బాబు. కింద ఉన్నవారు కూడా, బయట ఉన్నవారు అందరూ 2 చేతులు పైకి చాపండి. కష్టమైనా సరే నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నానయ్యా. నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు. నా ఇంట్లో జీవవృక్షం ఉండాలి, నా యజమానుడు మారాలి, నా బిడ్డలు మార్పు చెందాలి, వారి మన సాక్షులు మారాలని ప్రార్థన చేయి. దేవుడు 4 రీతిలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు 4 శాఖలుగా వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఏమీ లేని దరిద్రం ఎత్తిపోయిన అనుకున్న నిన్ను దేవుడు 4 శాఖలుగా, శాఖలుగా ఆయన నిన్ను విస్తరింపజేయబోతా ఉన్నాడు. జనముల ఐశ్వర్య నియతకు రానై ఉంది. ఆత్మ ద్వారా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తా ఉన్నాడు. అభిషేక ద్వారా నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆరోగ్యము, శాశ్వత జీవము ప్రభునికి అనుగ్రహించబోతున్నాడు. నీ ఆలోచన సఫలము కాబోతా ఉన్నాయి. ఆయన నిన్ను నిశ్చయం జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్, వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.